తూడి చేర్ల గడ్డ పైన గర్జన వినిపించే వేళ పసుపు జెండా నీడలో నాయకుడు ఎదిగే వేళ ప్రజల గుండెలో ఒకే నినాదం మన కడియం మన ఆశయం. తూడి చేర్ల గడ్డ పైన పసుపు జెండా నీడన ప్రజాసేవయే ఊపిరిగా కదిలినాడు మన కడియం. వెంకటేశ్వర్లు యాదవ్ అంటే నమ్మకానికి చిరునామా. తండ్రుల వారసత్వమే పేదోడికి అండగా నిలిచే ధీమా. తూడి చేర్ల గడ్డ పైన చెర్ల పల్లెలోన పుల్లన్న యాదవు పురిటిగడ్డ. నాలుగు సార్లు సర్పంచ్గా దిద్దినాడు అభివృద్ధి బాట. బడిని తెచ్చే బవిని కట్టె బస్సు ధరని చూపినాడు. హంతకుల కుట్రలకు ప్రాణత్యాగమేసినాడు. ఆ తండ్రి కన్న కలల కోసం వారసుడై వచ్చాడు. వెంకటేశ్వర్లు యాదవ్ రూపంలో పుల్లన్నే మళ్ళీ పుట్టాడు. పసుపు జెండా నీడన ప్రజాసేవయే ఊపిరిగా కదిలినాడు మన కడియం. ఎనభై ఒకటిలో మొదలైంది సర్పంచుగా జైత్రయాత్ర. ఎన్టీఆర్ పిలుపుతో పసుపు సైన్యమై సాగింది ప్రస్థానం. అడుగుల్లో సుబ్బారెడ్డి మద్దతులో 3000 మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కించాడు. 37 పార్టీ సేవ చెక్కు చెదరని రాజకీయ నిబద్ధత. చంద్రబాబు మెచ్చిన నేత బీసీల ఆశా జ్యోతి మన కడియం. స్కూలు కట్టించి విద్యార్థుల భవిష్యత్తు మార్చాడు. 100 ఇల్లు మంజూరు చేసి హనుమాన్ నగర్ వెలిగించాడు. నీటి ట్యాంకులు ఇంటికి కుళాయి సిమెంటు రోడ్ల మెరుపులను పెరగని 5 దశాబ్దాల వరుస విజయ వీరుడు సతీమణి లక్ష్మీదేవమ్మ సర్పంచ్ గా అండగా నిలవగా 55 ఏళ్ల గెలుపు రికార్డు కడియ కుటుంబ సొంతమయ్యా. విపక్షంలో ఉన్నాలు పెరగక పోరాడాడు. కేసులకు భయపడక కార్యకర్తలకు తోడు నిలిచాడు. తుడి చేల బీసి గొంతుగా ఈ సీనియర్ నాయకుడు. పదవులేవి రాకున్న భారతి కోసమే బటికాడు. గుర్తించాలి నాయ పిరికంచాలి త్యాగం. కడియం వెంకటేశ్వర్లు యాదవ్ కి దక్కాలి సముచిత స్థానం. జనం గుండెల్లో వెలిగే దీపం. పోరాటాల పథంలో నడిచే నాదం. కడియం పేరు అంటే ధైర్యం నమ్మకం. తూడి చేర్ల గడ్డ పైన పసుపు జెండా నీడన ప్రజాసేవయే ఊపిరిగా కదిలినాడు మన కడియం. వెంకటేశ్వర్లు యాదవ్ అంటే నమ్మకానికి చిరునామా. నంది కొట్కూరు ముద్దు బిడ్డ ప్రజానేత కడియం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేశం. జై హో కడియం. జై హో